ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నాన్న సాయంకాల వేళలో నీ దయను కనికరమును మరలా మాపై కుమ్మరించి, అయినా ఈ సాయంకాల వేళలో బైబిల్ స్టడీలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునట్లుగా కృప దయచేయండి. వాక్యము అర్థం కానికుండా మా మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తున్న సమస్త చీకటిని మీరు గద్దించి, లైవ్ లో వింటున్న బిడ్డలకును, శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలకును, సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. అంత్య దినాలలో అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం నాయనా. మీరు మాట్లాడాలని మీ పాదాలు పట్టుకొని బ్రతులాడుకుంటున్నాను నాయనా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయనా. నీ వాక్యం యొక్క ప్రత్యక్షతను గ్రహించుకోగలిగిన మనస్సును, హృదయమును, చూడగలిగిన కన్నులను, వినగలిగిన చెవులను, గ్రహించుకునే హృదయమును మీరు మాకు అనుగ్రహించండి నాయనా. ఈ రాత్రి నుంచి సేవకులను గురించిన సంగతులు, ఒక సంఘ కాపరి ఎలాగుండాలో, అతను ఏ జీవితం చేస్తే కాపరి అవుతాడో అని నాయనా మీరు మాతో మాట్లాడుట కొరకై మీరు మా మధ్యలోనికి వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. సంఘానికి, బిడలకు, సకల ప్రజలకు సత్యాన్ని గ్రహించుకోవడానికి కృప దయచేయండి నాయనా. ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానం చేస్తా ఉన్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మనం 1 తిమోతి పత్రిక ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం ధ్యానం చేసుకొని వాక్యాన్ని నేర్చుకుందాం. దీనికంటే ముఖ్యంగా మనందరం కూడా 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. వచనం వెంబడి వచనం అంతా కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకొని నేర్చుకోబోతున్నాము. దీనికంటే ముందుగా ఒక్కసారి ఈ 1వ అధ్యాయము, 2వ అధ్యాయంలో ఏమేమి నేర్చుకుంటూ వచ్చామో ఊరికే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను. ప్రాముఖ్యంగా ఈ తిమోతి పత్రిక 1వ అధ్యాయం అంతా కూడా దుర్బోధకులను ఎలా ఎదిరించాలో, సంఘంలో నుంచి వారిని ఎలా తరిమేయాలో, ఒక నీతిమంతుడైన ప్రతిష్ఠితుడైన సేవకుడు సంఘంలోనే నిలబడి మరి అబద్ధ బోధకులను ఎలా ఎదిరించాలో, మరి ఇంచుమించుగా 1వ అధ్యాయం 3వ వచనం నుండి ఇంచుమించుగా మనం 8 వరకు కూడా చదువుకుంటూ వచ్చాం. ఇందులో ఈ దుర్బోధకులు ధర్మశాస్త్ర బోధకులై ఉండకోరి ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు, ఆచారాలన్నీ కూడా చేస్తూ వాళ్ళు సంఘాలను మోసం చేస్తారు అని పరిశుద్ధ లేఖనం మనకి చెప్తా ఉంది. ఆ తర్వాత 11వ వచనం నుండి శ్రీమంతుడు దేవుడు అపోస్తులుడైన పౌలుకు అప్పగించిన సువార్త ప్రకారముగా ఆయన అబద్ధ బోధకులను, అప్రమాణికులను, హిత బోధకులను అందరినీ కూడా
విరోధముగా ఉన్నటువంటి బోధలన్నిటినీ కూడా ఎలా సంఘములో లేకుండా చేయాలో బోధిస్తూ వచ్చాడు. ఆ తర్వాత 12 నుంచి పూర్వము పౌలు యొక్క స్థితిగతులన్నీ చెబుతూ ఆయన శ్రీమంతుడగు దేవుడు చక్కటి మహిమ కలిగిన సువార్తను ఆయనకు అప్పగించినప్పుడు ఆ సువార్త ప్రజలందరినీ కూడా రక్షిస్తుందని, ఈ సువార్త పరిచర్యలో చాలా మంది సంఘములోనే మరి అపోస్తులుడైన పౌలుకు విరోధంగా లేచిన వాళ్ళు ఉండి సంఘాలను వేరు చేసి రకరకాల మరి మనస్సాక్షి పాడైపోయిన వారిగా, ఓడబద్దలైపోయిన వారి వలె హుమైనైనును అలెగ్జాంద్రియు ఇలా రకరకాలు అయినటువంటి వాళ్ళు సంఘములో ఉన్న వాళ్ళు ఎదిరించిరి అని పౌలు చెప్తూ వచ్చాడు. నేటి దినాల్లో కూడా సంఘాల్లో దైవజనులకు, సంఘాలకు, దేవుని పరిచర్యలకు విరోధంగా పోరాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. క్రీస్తు విరోధులు సంఘములో నుండే వస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జరిగిన వాస్తవాలు తెలుసుకోకుండా భ్రమపరచబడుతూ దైవజనులను నిందిస్తూ వేధిస్తూ బ్రతికే ఒక బ్యాచ్ ఉంటుంది. దేవుడు పౌలు ఏమన్నాడంటే వీరు దూషింపబడకుండా రక్షింపబడుటకై వీరిని సాతాను చేతికి అప్పగించాడు. ఒక నీతిమంతుడైన సేవకుడు సాతాను చేతికి అప్పగిస్తాడా అంటే అప్పగిస్తాడు అని అనేక విషయాలు మనం వాక్య ధ్యానంలో నేర్చుకున్నాం గత కాలంలో. ఈ 2వ అధ్యాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడ సంఘములో, ప్రపంచంలో ఉన్న ప్రతి స్థలములో ఉన్నటువంటి సంఘములో ప్రజలందరి కొరకు మనం హోల్ యూనివర్సల్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రజలు అందరి కొరకు మనం విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు చేయాలని ఈ 2వ అధ్యాయం ప్రారంభం నుంచి 7 వచనాల వరకు చెప్పడాన్ని మనం చూడొచ్చు. అలాగే సంఘములో 8వ వచనం నుండి 2వ అధ్యాయం 8వ వచనంలో నుండి సంఘములో పురుషులు కానీ స్త్రీలు కానీ ఎలాగుండాలో పౌలు తిమోతికి చక్కగా చెప్తూ రాసినటువంటి విషయాలు మనం చూడొచ్చు. సంఘములో పురుషులంతా కూడా పరిశుద్ధమైన చేతులెత్తి చక్కగా ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరచాలని, అలాగే స్త్రీలు కూడా సంఘములో అణుకువయు స్వస్థత బుద్ధి కలిగిన వారై ఉండి తగుమాత్రపు వస్త్రములతోనే గాని బంగారముతోనైనా వెండితోనైనా వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనకుండా దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే గాని, స్త్రీలు మౌనంగా ఉండి నేర్చుకొనవలసిందే గాని మరి పురుషుని మీదనైనను సంఘములో బోధించుటైనను వీలు లేదని రాశాడు పౌలు. ఎందుకు వీలు లేదన్నాడంటే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి మరి ఆ రోజున ఆదామును మోసం చేసి నీతిమంతులను మోసం చేసే ఆత్మ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది పౌలే స్వయంగా సంఘంలో రాసినటువంటి విషయాలు మనం చూడొచ్చు. ఈ 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు రాయబడ్డాయి. అందుకనే మరి ఏదైనా తోటలో ఆదామును మోసపరిచిన స్త్రీ నేటి దినాల్లో సంఘాన్ని, దైవజనులను కూడా మోసపరుస్తుంది. కాబట్టి ఆమెకు సంఘములో బోధించుటైనను లేకపోతే సంఘములో పురుషుని మీద అధికారము చేయుటకైనను సెలవివ్వలేదని మాట్లాడుతూ వచ్చాడు. ఈ విషయాలన్నీ మనం చాలా సంగతులు వాక్యం ద్వారా నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పటికీ 2 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. ఈరోజు 3వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. ఈ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాల వరకు అసలు సేవ చేయుటకు అర్హులెవరు, దేవుడు సేవ చేయడానికి ఎవరిని నియమించాడు, స్త్రీలనా పురుషులనా అని అనేక విషయాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చాలా చాలా విలువైనవి. చాలా మందికి వీటి సంగతులను గురించి చాలా మందికి తెలియదు.
ఎవరో ఒకళ్ళేంటి మనకు వాక్యం చెప్తున్నాడు కాబట్టి, మనకు పాస్టరు కాబట్టి, మనకు దైవజనుడు కాబట్టి అని ఏదో మరి వాళ్ళకున్నటువంటి శరీర ప్రేమల ద్వారా సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవ చేయడానికి అందరూ అర్హులే, కానీ సేవ చేయాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండి సేవ చేయాలో ఇక్కడ 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చాలా చక్కగా అర్హతలేంటి, గుణలక్షణాలేంటి, ఎవరు సేవ చేయాలి అనే పదాలన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. మనం ఇవి మరి ఎన్ని సెక్షన్లు జరుగుతాయో నాకు తెలియదు. చాలా 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 విలువైనటువంటి విషయాలు. దయచేసి విశ్వాసులైనా సేవకులైనా కూడా తప్పనిసరిగా నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ, తెలుసుకొని జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు కూడాను. ఒకవేళ నీకు దైవజనుడు అంటే ఎవరో తెలియకుండా సంఘాలకు వెళితే మోసపోయి రేపొద్దున పాతాళంలో నువ్వు, నీ కుటుంబం, పిల్లలంతా కూడా పాతాళంలో ఉంటారు. కాబట్టి ఇవి చిన్న విషయాలుగా అంచనా వేయొద్దు. ప్రతి మాట స్పష్టంగా దేవుని సముఖంలో మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు క్లుప్తంగా ఒకసారి చదువుకుందాం. 1వ వచనాన్ని వీలైనంత వరకు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవడైనను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా చదువునానా. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, ఎవడైనను అధ్యక్ష పదవి నాశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవముడును, స్వస్థ బుద్ధి గలవాడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునయుండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, జనాపేక్ష లేని వాడును, సంపూర్ణ మాన్యత కలిగి తమ పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడుకుంటున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడకుండునట్లు సంఘమునకు వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. చాలండి. ఇది 7 వచనాలు. సంఘానికి అధ్యక్షుడైన వాడు ఎలాంటి వాడు, అధ్యక్ష పదవి చేస్తూ సంఘాన్ని పరిపాలించాలి అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. మొదటి విషయాన్ని, 1వ వచనాన్ని, 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి అన్న, ఆ మాట మరొకసారి చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువునానా. చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు అను మాట నమ్మదగినది. చాలు. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు చాలా చక్కగా ఈజీగా అర్థమైనట్టుంది కదా. కానీ దీని వెనక దేవుని సంగతులు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనం చూడవచ్చు. చూడండి, సంఘమును ఏలడానికి లేకపోతే సంఘమును పరిపాలించడానికి ఎవరైనా సరే అధ్యక్ష పదవిని కోరుకొనవచ్చు అన్నాడు. అంటే అర్థమేంటి చెప్పండి? ఈ రోజుల్లో చాలా మంది సేవ చేయడానికి పిలువబడాలని,
రకరకాల మాటలు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. కానీ కొత్త నిబంధనలో చాలా స్పెషల్ అండి ఇది. చాలా మంది గ్రహించరు ఈ విషయాలు కూడా. ఆ రోజుల్లో దేవుడు యాజకులను, ప్రవక్తలను, కొత్త నిబంధనలో అపోస్తులను దేవుడు పిలిచాడు. అలా పిలిచిన దేవుడు ఈ 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేప్పటికి అధ్యక్ష పదవిని ఎవరైనా ఆశించవచ్చు అని ఆశపడొచ్చట. నేను సంఘాన్ని, దేవుని పక్షంగా సంఘాన్ని నేను నడిపిస్తాను, సంఘాన్ని నేను పరిపాలన చేస్తాను, సంఘానికి నాయకుడిగా ఉంటాను అని ఆశపడొచ్చట. ఎవరైనా కూడా ఆశపడొచ్చు. చూడండి, ఆశ వెనక ఎవరున్నారో ఆలోచించగలుగుతారా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అధ్యక్ష పదవిని అంటే అర్థం ఏంటో కూడా మనకు తెలియాలి. అసలు అధ్యక్ష పదవి అంటే అర్థం ఏంటి? అధ్యక్షుడైన వాడు సంఘమును మరి ఎలాగూ పరిపాలించాలి? ఇంతకీ అధ్యక్షుడు అనే మాటకి అర్థం ఏంటి? అధ్యక్షుడు అనంటే సంఘానికి కాపరిగా ఉండేవారిని అంటారా, లేకపోతే ఎవరినంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గ్రహించుకోవాలని ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇంతకు అధ్యక్షుడు అనే మాటకు అర్థం ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని ఎవరెవరు ఆశపడవచ్చు. ఆశించిన వారంట అది దొడ్డ పని అని వాక్యం చెప్తుంది. ఇది నమ్మదగినదంట. ఈ మాట నమ్మదగినదంట. ఏ మాట? దొడ్డ పని అని. దొడ్డ పని అంటే అర్థం ఏంటి? మంచి పని, ఘనమైనది, గొప్పది అని అర్థం. దొడ్డది అనంటే గొప్పది, ఘనమైనది, ఉన్నతమైనది అని అర్థం. అంటే ఎవరైనా సరే సేవ చేయాలని అనుకోవడం చాలా గొప్పదంట. మళ్ళీ ఎవరైనా అంటే ఆడోళ్ళు అనుకునేరు. ఎక్కడ బైబిల్ చరిత్రలో ఆడవాళ్ళని ఎక్కడ అభిషేకించి సేవకు దేవుడు నియమించలా. మళ్ళీ పొరపాటున ఆడవాళ్ళు అనుకునేరు ఓన్లీ మగవాళ్ళ వరకే. కాబట్టి ఇక్కడ ఎవరైనా సేవ చెయ్యాలి అని ఆశించే వాళ్ళు ఉంటే అది చాలా దొడ్డ పని, నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది అని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. అంటే ఎవరికైనా ఆశను దేవుడు పుట్టించాలి, మనుషులకు పుట్టేది కాదండి. దేవుడే పుట్టించగలగాలి. ఈరోజు ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించువాడు అని మన వాక్యంలో చదువుతున్నాం కదా. అధ్యక్ష పదవి అంటే అర్థం ఏంటి? అధ్యక్ష పదవి అనంటే ఒకవేళ మనం తెలుగు అర్థాల్లో చూస్తే నాయకుడు అనొచ్చు, లేకపోతే బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తి అనొచ్చు, లేకపోతే పై విచారణకర్త అని కూడా అనొచ్చు, లేకపోతే సూపర్వైజర్ అనొచ్చు, లేకపోతే కావలివాడు అనొచ్చు, లేకపోతే పెద్ద అని కూడా అనొచ్చు, సంఘ పెద్ద అని కూడా అనొచ్చు. ఈ అధ్యక్షుడు అనే పదవి గ్రీకు భాషలో ఎపిస్కోపోస్ అనేటువంటి పదం నుండి వచ్చింది. ఆ పదానికి గ్రీకు భాషలో అర్థం ఏంటంటే అధ్యక్షుడు, లేకపోతే పై విచారణకర్త, నాయకుడు, సంఘ పెద్ద, లేకపోతే కావలివాడు, లేకపోతే సూపర్వైజర్, ఇట్లాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. ఇంతకీ ఒక్క మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయా అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. లేకపోతే దర్శించువాడు అనే మాట కూడా ఉంది అర్థం. నేను ఇవన్నీ కూడా చూశాను. నేను ఆ గ్రీకు భాషలో రాయబడిన మాటకి ఎపిస్కోపోస్ అనే పదం నుండి ఇది వచ్చింది. అధ్యక్షుడు అనేటువంటి పదం.
కనుక ఈ పదానికి ఉన్నటువంటి అర్థాలు అవి. కాబట్టి ఇక్కడ అధ్యక్షుడు అని ఎవరిని పిలిచారు, ఎవరిని అంటారు అని మనందరం కూడా చూడొచ్చు. చూడండి, మొట్టమొదటిగా యేసు ప్రభుని అధ్యక్షుడుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చదవండి ఆ మాట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు. మైక్ దగ్గర పెట్టుకోనానా. ఇప్పుడు మీ ఆత్మల కాపరియు, ఇప్పుడు మీ ఆత్మల యొక్క కాపరియు అధ్యక్షుడునైనా. ఇప్పుడు చూడండి, ఆత్మల యొక్క కాపరి ఎవరంట? అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన అంటే ఎవరు? యేసు క్రీస్తు. పేతురు సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉంటే ఆయన ఎలాగున్నాడంట? చదువునానా. ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన యేసు క్రీస్తు వైపు మీరు ఆయన వైపు చూచుచు అని రాయబడింది. ఇప్పుడు అధ్యక్షుడు అంటే ఎవరు? ఇప్పుడు మన ప్రధాన యాజకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అది కూడా ఆత్మల కాపరి అని రాయబడింది. ఇంగ్లీష్ లో షెఫర్డ్. షెఫర్డ్ అంటే కాపరి. అర్థమైందండి? ఇప్పుడు అధ్యక్షుడు అనే పదాన్ని ఇంగ్లీష్ లో కూడా అక్కడ ఎన్కేజేవి కానీ ఇట్లా ఇంగ్లీష్ ఎన్వి కానీ ఎన్కేజేవి కానీ ఇట్లాంటి ఇంగ్లీష్ బైబిల్ చాలా బైబిల్లో ఏమని రాస్తుందంటే అధ్యక్షుడు అనంటే బిషప్ అని రాయబడింది. ఈ రోజుల్లో చాలా మంది బిషప్పులని అనిపించుకుంటున్నారు. బిషప్పులంటే అదేదో చాలా పెద్ద పదవి అనుకుంటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో అలా తర్జుమా చేశారు అంతే. తర్జుమా పదాన్ని వాడినప్పుడు బిషప్ అని పదాన్ని వాడినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజులు. షైనమ్మా, బిషప్ అనేటువంటి పదం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అదేదో కొన్ని సంఘాల పైన నాయకుడైన వాడు బిషప్ అని భ్రమపడుతున్నారు. ఇదంతా మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు. బిషప్ అంటే 1000 సంఘాలకు పైన నాయకుడు అని అనుకుంటున్నారు. ఇది మనుషుల చేత కల్పించబడిన పదం. బిషప్ అంటే పెద్ద, లేకపోతే బిషప్ అంటే తండ్రి. తండ్రి అంటే అర్థం ఏంటంటే అపోస్తులు మాత్రమే తండ్రులు. మనం కొరింథీ సంఘంలో గనక మనం చూడగలిగినట్లయితే 4వ అధ్యాయం 14వ వచనం గనక చదవగలిగితే, అదే ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు మీకు ఎవరు లేరు, తండ్రులు ఒక్కళ్ళే, వాళ్లే అపోస్తులు అని రాయబడింది. చదువునానా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక చూడండి. అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త ద్వారా కనబడినటువంటి బిడ్డలు మాత్రమే అపోస్తులు తండ్రులుగా ఉంటారు. గమనించారా? అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటించేవాడు శాపగ్రస్తుడు. వాళ్ళు సంఘాలకు తండ్రులు కాలేరు. వాక్యాన్ని బట్టి జ్ఞానంగా అర్థం చేసుకోండి. గమనించారా? బిషప్పులు అనంటే 10 సంఘాలకు పైన నాయకుడను, లేకపోతే చాలా పెద్దవాడను, రకరకాలుగా భ్రమపరుచు మాటల చేత ఈ రోజుల్లో
చాలా చాలా ప్రాంతాల్లో ఈ మాటను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని సంఘాలను భ్రమపరుస్తూ మోసపరుస్తున్నారు. ఇదేదో పెద్దదని, స్థానిక సంఘాల మీద చాలా పెద్దవాడుగా ఉంటాడని, బిషప్ అంటే చాలా పెద్దోడని అనుకుంటున్నారు. పొరపాటును కూడా అలా అనుకోమాకండి. ఎప్పటికీ కూడా ఇక్కడ బిషప్ అంటే అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే ఎవరు అంటే మన ఆత్మల కాపరి అయిన ఒక్క కాపరినే, ఒక సంఘానికి ఒక కాపరి, ఆ కాపరినే అధ్యక్షుడు అంటారు, బిషప్ అంటారు. ఇంగ్లీష్లో దాన్ని బిషప్ అని ట్రాన్స్లేట్ చేశారు అంతే. దాన్ని బిషప్ అంటే 10 సంఘాలకు 10 ఊళ్ళకు పెద్ద బిషప్, పెద్ద నాయకుడు, వాళ్ళందరూ ఈయన చేతి కింద వీళ్ళ పైన అధికారం కలిగినోడు. వీళ్ళు ఏం జరుగుతున్నాయో ఈ మండలాల్లో, సంఘాల్లో, రాష్ట్రాల్లో ఉన్న సంఘాలన్నిటికీ ఈయన బిషప్, ఇక్కడ జరుగుతున్నాయన్నీ ఆయనకి వెళ్ళి చెప్పాలి అని లోబడాలి. అలాంటి పద్ధతులు బైబిల్లో ఎక్కడా చెప్పబడలా. సంఘాల్లో బిషప్పులు అనుకునే వారులారా జాగ్రత్త. మీ పిచ్చి బోధల మనుషులు కల్పించిన పద్ధతుల్ని, ఇది దైవోపదేశాలని బోధిస్తూ మోసపరచమాకండి సంఘ ప్రజలను. ఇప్పుడు అధ్యక్షుడంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరైనా? ప్రధాన అపోస్తలుడైన యేసుక్రీస్తు. ఆత్మల రక్షకుడైన వారిని అధ్యక్షుడు అని అంటారు. ఒక దైవజనుడు డ్యూటీ ఏంటంటే ఆత్మలను రక్షించడానికి వారి పైన నాయకుడిగా ఉండి, వాళ్ళ మీద అధికారిగా ఉండి, వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించి వాళ్ళ చక్కగా కాపాడుతూ, వాళ్ళు త్రోవ తప్పకుండా, దుర్బోధల వైపు తిరగకుండా, మోసపరచబడకుండా వాళ్ళని సత్యవాక్యాన్ని బోధించి వాళ్ళని చక్కగా వాక్యానుసారంగా పెంచుతూ దేవుని యొక్క రాకడ కొరకు వారిని సిద్ధపరిచేవాడే అధ్యక్షుడు, లేకపోతే నాయకుడు, లేకపోతే సంఘ పెద్ద, లేకపోతే కావలి కాయవాడు, కాపరి. అర్థమైందండి? పై విచారణకర్త అనే పేర్ల ద్వారా పిలువబడతా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ లిస్టులో ఫస్ట్ ఎవరున్నంటే ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన యేసుక్రీస్తు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 7వ వచనమా 17వ వచనం చదవన్నానా? మీ పైన నాయకులుగా ఉన్న 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు మాట విని మీరు వారి మాట విని వారికి లోబడి ఉండండి. గమనించారా? సంఘ పిల్లల పైన సంఘములో ఉన్నటువంటి ప్రతి ఆత్మని కాయుచు వాళ్ళందరినీ దేవుని ఎదుట సిద్ధపరిచేటువంటి వ్యక్తి దైవజనుడు. ఈ దైవజనుడు మిమ్మల్ని బట్టి సంతోషించేవాడిగా ఉండాలి. ఒకవేళ ఆయన గనక దుఃఖపడితే మీ జీవితంలో ఆత్మీయ ఫలాలలో ఏ ప్రయోజనం మాత్రం ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం వాక్యం ద్వారా చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ 13వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసము అనుసరించుడి. చూడండి, వీళ్ళు అధ్యక్షులైన వాళ్ళు మీకు చక్కగా మీ ఆత్మల్ని కాయటమే కాకుండా మీ ఆత్మలని వాక్యాన్ని బోధించి మీకు విశ్వాసం నేర్పించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచేవాడే కాపరి, లేకపోతే అధ్యక్షుడు, నాయకుడు, పై విచారణకర్త, సంఘ పెద్ద
కాపరి అనే పదాలు వాడొచ్చు. ఈ రోజుల్లో అసలు కాపరి, అధ్యక్షుడు అనే మాట కూడా అర్థాలు తెలియని పరిస్థితులు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఈ వాక్యాలన్నీ మనం తెలియచేస్తున్న ఉద్దేశం ఏంటంటే, దేవుని మహిమగల సంఘంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ పాత్ర పోషించాలో చక్కగా రాయబడింది. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చదవండి నాన్న, మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. చదవండి నాన్న. అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. యావత్తు మందను ఆ యావత్ మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? క్రీస్తు విరోధులు సంఘములో నుండే పుడతారు. దైవజనుడికి విరోధంగా అబద్ధపు మాటలు చెబుతూ భ్రమపరుస్తూ రకరకాలుగా మీకు బాగా వాడుక మీకు ఆల్రెడీ తెలుసు. యేసన్న గారు తన జీవితంలో ఈ మల్లెపూలు అమ్మే ఆవిడ యేసన్న గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఆమె పొరపాటున పూలు ఆ టేబుల్ మీద కొంచెం పూలు మర్చిపోయిందంట. ఇంకేముంది, సంఘ విశ్వాసం ఒక ఆమె చూసి, ఇంకేముంది అయ్యగారు పక్క మీద మల్లెపూలు పెట్టుకొని పడుకొని లేచాడు, రాత్రంతా ఎవరితో స్త్రీతో సాంగత్యం చేశాడు అని చెప్పి పుకారు లేపి సంఘం మొత్తం గలిబిలైపోయి తెల్లారిపాటికి అసలు ఎవడు రావట్లేదంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. దైవజనుడు పోరాటాలు ఎఫ్ఎస్సి సంఘం ఈ రోజున మనం తిమోతి పత్రికలో కూడా పౌలుకు విరోధంగా చాలా మంది అలెగ్జాండర్ అనేవాళ్ళు చాలా విరోధంగా సంఘాన్ని చీల్చేస్తూ రకరకాలుగా బోధలు చేసేవాళ్ళు, రకరకాలుగా సంఘంలోంచే క్రీస్తు విరోధులు పుడతారండి. వాళ్ళకి పెద్ద చిన్న గౌరవం ఏం ఉండదండి. దైవజనుడు ఎలాంటి సందర్భాల్లో ఎక్కడున్నాడు, ఏం చేశాడనే ఆలోచన అసలు ఏముండదు. అక్కడ వివరాలేం తెలుసుకోరు. ముఖ్యంగా సంఘంలో యవనస్తులు ఉంటారు చూసారా, వీళ్ళంతా భయంకరులు ప్రపంచంలో ఎవరుండరు. దైవజనుడి విషయంలో యవనస్తులే రకరకాలుగా, ఎందుకంటే ఆడవాళ్ళ మాటలు అనేది ఎక్కువగా యవ్వన పురుషులు త్వరగా వింటారండి. యవ్వన కాలంలో సేవకు వచ్చినా లేకపోతే సంఘంలో యవ్వనస్తులైనా ఆడవాళ్ళు ఏదైనా చెప్పారంటే చాలు, అసలు వితిన్ సెకండ్లో నమ్మి అసలు ఎక్కడ దయా దాక్షణ్యాలు చూడకుండా, దైవజనుడిని చూడకుండా, లెక్క చేయకుండా తిరుగుబాటు చేసి సంఘాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు ఎక్కువ. అసలు భయభక్తులు కలిగిన వారుగా ఉండరండి. అంత్య దినాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నమ్మేవాడు ఎవడు లేడు. ఎవరికి వెర్రి పెట్టిన బతుకు వాడిది. ఏం చేద్దాం, కొద్ది కాలం గడిస్తే అన్నిటి రంగులు బయటకు వస్తాయి. అందుకనే ఇక్కడ చూడండి, మనం తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆ మాట చదవన్నానా? ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. అతడు గర్వాంధుడై, చూడండి, గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు. పైన చదువునారా? ఎక్కడ చదువుతావంటే
అక్కడే కంటిన్యూ చేయనా. ఎవడైనను ఆ. తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడుకుంటున్నట్లు. చేరిన వాడై ఉండకూడదు. గమనించారా, సంఘములో సేవకుడు కొత్తగా చేరినోడై ఉండకూడదు. అతనికి అనుభవ జ్ఞానం ఉండాలి. కనీసం 10 సంవత్సరాలు దైవజనుడు చేతి కింద నలగాలి. అలా నలిగి సేవ చెయ్యాలి. అలా కాకుండా అప్పటికప్పుడు సేవ చేసేవాడు వాడిని ఏమన్నారు తెలిసిన, దేవుని వాక్యం ఏమని చెప్పింది తెలిసిన, వాడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడుకుంటున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా సంఘాన్ని అధ్యక్ష పదవిని ఆశించి ఎలా పడితే అలాగా సంఘములో చేరి సంఘాన్ని నడిపించకూడదు. వీడు దెయ్యం పట్టినోడని వాక్యం చెప్తుంది. కొద్ది కాలం ఆగితే అన్ని రంగులు బయటకు వస్తాయి. దెయ్యం పట్టినోడు ఎట్టవుతాడు? ఉపదేశాన్ని మార్చేస్తాడు, మనుషుల్ని సంతోషపెట్టే బోధలు చేస్తాడు. ఇవన్నీ చూద్దాం. అధ్యక్ష పదవి అంటే ఊరికినే వచ్చేది కాదండి. ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే ఆత్మల రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అధ్యక్షుడు అని పేతురు రాశాడండి. దీన్ని పరలోకం అంగీకరించింది. ఒక అధ్యక్షుడు అనంటే ఎవరు అంటే యేసుక్రీస్తును చూపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఆయన ఆత్మల కాపరి అని రాయబడింది. ఇప్పుడు సంఘంలో నాయకుడుగా, అధ్యక్షుడుగా, కాపరిగా, సంఘ పెద్దగా, పై విచారణకర్తగా ఉండి నడిపించేవాడు ఎవడు అంటే అతడు ఎలాంటి వాడై ఉండాలి అనంటే అతడు క్రీస్తును పోలిన వాడై ఉండాలి. అతడు ఆత్మల కాపరి అని రాయబడింది. గమనించారండి? ఏం చెప్పి ఆత్మల్ని కాస్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడ మనం ఫిలిప్పీ పత్రికలో కూడా మొదటి అధ్యాయం మొదటి వచనం చదువునానా. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువునానా. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును. చూడండి, అధ్యక్షులు అనబడిన వారు పరిశుద్ధులై ఉండాలి. గమనించారా? అధ్యక్షుడైన వాడు సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడనైన పౌలును శుభమని చెప్పి వ్రాయునది. చూడండి, పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. మొట్టమొదట అధ్యక్షుడైన వాడు పరిశుద్ధుడై ఉండాలి. గమనించారా? ఈ రోజున నాయకులు అనే వాళ్ళే వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, పండగలు, క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, స్టార్లు, నక్షత్రాలు, ఎచ్చులు, స్టైళ్ళు, చెత్త చెదారం. మరి వీళ్ళెట్ట సేవకులు అయ్యారో నాకు అర్థం కావట్లా అండి. దేవుడు చెప్పని పద్ధతుల్లో మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల ద్వారా సేవ చేసేవాళ్ళు మరి వీళ్ళెట్ట సేవకులు అయ్యారో నాకు తెలియదు. బైబిల్ వాక్య ప్రకారంగా అధ్యక్షుడు అనంటే ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆ మాట అపోస్తుల కార్యాల్లో అపోస్తులుడైన పౌలు తన చివరి దినాల్లో సంఘాన్ని విడిచిపెట్టి ఆ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయే గడియల్లో చెప్తున్నటువంటి మాట మళ్ళొకసారి చదువునానా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ. చూడండి, సంఘమును కాయాలంటే పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణిస్తుంది. అందుకనే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన వాడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఉండాలి. అంటే
అతడు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన వాడై ఉండాలి. అప్పటికప్పుడు సేవకుడు అవ్వకూడదు. పరిశుద్ధాత్మను పొందకుండా సేవకుడు అవ్వకూడదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అతడు అధ్యక్ష పదవిని ఆశించడానికి పరిశుద్ధాత్ముడే ప్రేరేపిస్తాడంటే ఆశ పుట్టిస్తాడు. మళ్ళీ చదువున్నాను ఆ మాట. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అపోస్తల కార్యాలు 20:28 మళ్ళీ ఒకసారి చదువునానా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చూడండి, తన సంఘమును కాయుటకు. ఇక్కడ అధ్యక్షుడు అంటే ఎవరు? దేవుని సంఘమును కాల్చేవాడు. ఆత్మలకు పైన నాయకుడిగా ఉండి వారికి బోధించుచు విశ్వాసాన్ని నేర్పించి సంఘానికి మాదిరిగా ఉండి నడిపించేటువంటి వాడు. అర్థమవుతుందండి? అతనిని కాపరి అంటారు, లేకపోతే అతనిని అధ్యక్షుడు అంటారు, లేకపోతే అతన్ని సంఘ పెద్ద అంటారు, లేకపోతే కాపరి షఫర్డ్ అంటారు, లేకపోతే కావలి కాయువాడు అంటాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున మీ సంఘాన్ని కాచేవాడు వాక్యానుసారమైన వాడేనండి? అర్థం కాదు. గమనించారా? పరిశుద్ధాత్మ పొందకుండా పరిశుద్ధాత్మ చేత అధ్యక్ష పదవిని ఆశించేవాడిగా, పై ఆత్మల కాపరిగా, ఆత్మల్ని కాచేవాడిగా, పరిశుద్ధాత్మ చేత అధ్యక్షుడిగా నియమించబడినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నేను ఇందాక నడిపింపులో చెప్పడం మర్చిపోయాను. బిషప్ అన్నా, అధ్యక్షుడన్నా, లేకపోతే అది ఒక ఉద్యోగంగా కూడా చెప్పచ్చు. మీరు కనుక చూస్తే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, అపోస్తల కార్యం అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొందును. చూడండి, యోధా చనిపోయినప్పుడు అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. చూడండి, బాధ్యత కలిగినటువంటి ఒక ఉద్యోగంతో సమానం. సంఘ నాయకుడు, సంఘ పరిపాలకుడు, కాపరి, అధ్యక్షుడు అనేవాడు ఒక ఉద్యోగంతో సమానం. అంటే అధ్యక్షుడు అనే మాటకి మరొక అర్థం ఏమనుందంటే దర్శించువాడు అని కూడా ఉందండి. అధ్యక్షుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ప్రజలను దర్శించెను అని రాయబడి ఉంది. చదవండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. ప్రభువు నిన్ను దర్శించు కాలము. ప్రభు అంటే ఎవరు? ఆయన ఆత్మల అధ్యక్షుడు, కాపరి అయిన వాడు. ఇప్పుడు ఆయన తన ప్రజలను దర్శించేవాడు. అధ్యక్షుడు అనంటే దర్శించువాడు. దేవుడు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగలేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన దర్శించేవాడు అంటే మన పాపముల చేత మనం చచ్చిన వారమైంటే ఆయన దర్శించి మన స్థితిగతులను మార్చి ఒక పాపిని నీతిమంతుడిగా చేసి, పరిశుద్ధుడిగా చేసి, ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి, ఆయనకున్న పరిశుద్ధతను, ఆయనకున్న నీతిని, ఆయనకున్న నీతి న్యాయములను మనకు అనుగ్రహించి, ఆయన కట్టడల ద్వారా మనలను క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చి మనలను ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచే కాపరే అధ్యక్షుడు, లేకపోతే దర్శించువాడు అని అర్థం. గమనించారండి? కొంతమంది వ్యక్తులను దర్శించి ఆయన మనుషులందరూ పర్యవేక్షించి
ఒక్కొక్కరిని పరిశీలనగా చూసేవాడు, పర్యవేక్షించేవాడు, దర్శించేవాడు, సూపర్వైజర్, లేకపోతే ఉద్యోగి, లేకపోతే కాపరి, అధ్యక్షుడు, పెద్ద నాయకుడు. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కనుక బాధ్యత కలిగిన వాడిగా అధ్యక్షుడైన వాడు చక్కగా సంఘానికి ఉపదేశం చేస్తూ, సంఘాన్ని దుర్బోధల తట్టు తిరగకుండా కావలి కాయుచు, సంఘాన్ని ప్రభు రాకడ కొరకు పరిశుద్ధంగా సిద్ధపరిచేవాడు, ఆత్మలను కాసి దేవుని రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించేవాడే అధ్యక్షుడు, కాపరి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అధ్యక్షుణ్ణి నాయకుడిగా కూడా మనం చూసాం పిలువబడడం. అలాగే అధ్యక్షుణ్ణి పెద్దగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, ఈ స్థానిక సంఘ పెద్దలు అన్నా కూడా అధ్యక్షులే, లేకపోతే కాపరి, లేకపోతే కావలి కాయువాడు అని కూడా అర్థం వస్తుంది. చూడండి, అపోస్తల కార్యాల్లో మనం 11వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకోవచ్చు. చూడండి, 28 నుంచి చదువునానా, 28 నుంచి 30 వరకు. అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా కూడా కరువు రాబోచున్నదని, ఒక కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. చూడండి, యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి ఈ కానుకలన్నీ కూడా డబ్బులు పోగు చేసి పంపించారు. అందుకు కారకులెవరు? అపోస్తలుడైన పౌలు, బర్నబా. వీళ్ళిద్దరు కలిసి యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలను పిలిపించి వారికి అప్పగించి పంపించాడు. అంటే సంఘ పెద్దలు అంటే ఎవరు? ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావాలంటే ఇక్కడే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించిరి. చూడండి, పెద్దలు అంటే అందులోనే అధ్యక్షులైన వాళ్ళు ఉంటారు, పెద్దలు అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, పెద్దలలోనే కాపరులైన, బోధకులైన, ప్రవక్తలైన, మరి ఉపదేశకులైన, అపోస్తలులైన, తండ్రులైన, బిషప్పులైన అందరూ అందులో నుంచే వస్తారు సంఘ పెద్దలు. చూడండి, పెద్దలను నియమించి ఏం చేశారంటే వాళ్ళు, మళ్ళీ చదువునన్న మాట 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి. చాలే, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం నుండి వెళ్ళి 20వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపించి సంఘపు పెద్దలను పిలిపించాను. చూడండి, అక్కడ సంఘపు పెద్దలను, ఎఫెసీలో కొన్ని ప్రాంతాల్లో సంఘపు పెద్దలను నియమించి అక్కడ
వారి ప్రభు సేవ చేస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూడొచ్చు. ఇప్పుడు సంఘ పెద్దలు అంటే ఎవరు? సంఘ పెద్దలన్నా అధ్యక్షులన్నా ఒకటే మాట. మీరు కావాలంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదువునానా? 1 పేతురు పత్రిక తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి. ఇప్పుడు చూడండి, పేతురు ఏమంటున్నాడంటే నేను తోటి పెద్దను, సంఘములో సంఘ పెద్దను నేను అంటున్నాడు. అంటే సంఘ పెద్ద అన్నా, అధ్యక్షుడు అన్నా, నాయకుడు అన్నా, కాపరి అన్నా, పై విచారణకర్త అన్నా ప్రతి మాటకు అర్థం ఏంటి అని అంటే పాస్టర్ లేకపోతే షెఫర్డ్, కాపరి అని అర్థం. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి పేతురు ఏమంటున్నాడు, కంటిన్యూ చేయమ్మా మాట. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు శ్రమలను గురించినటువంటి సాక్షిని నేను, బయలుపరచబడబోవు మహిమలో పాలిభాగస్తుడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. చూడండి, మీలోని పెద్దలంటే ఎవరు? మిగతా సంఘ కాపరులు, మిగతా సంఘ పెద్దలు, వాళ్ళందరినీ హెచ్చరిక చేస్తున్నాడంట. ఇప్పుడు పేతురు కూడా ఎవరు? సంఘ పెద్దే. అంటే సంఘ పెద్ద అన్నా, లేకపోతే కాపరి అన్నా, అధ్యక్షుడు అన్నా, నాయకుడు అన్నా, షెఫర్డ్ అన్నా, కావలి కాయువాడు అన్నా, పై విచారణకర్త అన్నా కూడా అన్నిటికీ ఒకటే అర్థం, పాస్టర్. ఏమండి, అపోస్తుల కార్యాలన్నీ కూడా ఎక్కడన్నా చూడండి బైబిల్లో, ఎక్కడా కూడా సంఘ కాపరిగా స్త్రీని నిలబెట్టి అభిషేకం చేసి సేవకురాలుగా నియమించినట్టుగా ఒక్క రెఫరెన్స్ కూడా బైబిల్లో లేదండి. మరి ఆడవాళ్ళ సంఘ కాపరిగా పెట్టి ఎట్ట సేవ చేస్తున్నారో మరి వాళ్ళకి ఆ వాక్యాల ఆధారాలు ఏంటో నాకు తెలియదు. భయం లేదండి, వాక్యానికి భయపడేవాళ్ళు ఎవరు లేరు, తెగిడిసి ఉన్నారు అంతే. మా ఇష్టం పొండి, ఎవడిష్టం ఆడిది, వాక్యం చెప్పడం నా ధర్మం, చెబితే అర్థం చేసుకోగలిగితే మంచిదే. ఒక్కళ్ళు కూడా స్పందించిన వాళ్ళు లేరండి. వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లకి నేను ఈ వాక్యాలన్నీ కూడా పంపించా. ఒక్కళ్ళు కూడా నోరు తెరవటల్లా, మూసుకొని కూర్చున్నారు. ఎంత బాగా, ఎందుకంటే మా ఇష్టం. అవునా, వాక్యం వద్దు నీకు, వాక్యంతో పని లేదు నీకు, నీ ఇష్టం. చూడండి, ఆ తిమోతిని ఎవరు అభిషేకించారు చదవన్నానా? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవన్నానా? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా. పెద్దలు అంటే ఎవరు? ఇప్పుడు అధ్యక్షులు, కాపరి, నాయకుడు. చూసారండి, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా తిమోతిని అభిషేకించారండి పెద్దలు. చదువునానా? పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. గమనించారండి, సంఘ పెద్దలు హస్త నిక్షేపణ చేసి తిమోతిని అభిషేకించి సేవకు అప్పగించారు. ఏమండి, ఎవరిని ఎవరు అభిషేకించాలో నాకు అర్థం కావట్లా. మరి ఆడవాళ్ళ సంఘ కాపరిగా ఎవరు అభిషేకించారో, మరి ఏ మహానుభావుడు అభిషేకించాడో. ఇప్పుడు చూడండి, ఆ నపుంసకురాలు, ఆమె పేరేంటమ్మా? అంజలి. అంజలిని అభిషేకించింది జఫన్యా శాస్త్రి గారు వాళ్ళ అమ్మగారు. ఆమె ఒక అమ్మగారు, ఈ ఒక అమ్మగారిని. ఏమండి, స్త్రీ పురుషుడు వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదని వాక్యం చెప్తుంది. ఏమండి, పురుషుడు ఇవాళ స్త్రీ వేషం వేసి చీర కట్టుకుంటే ఆమెను అభిషేకించి సేవకురాలుగా అభిషేకించిందంట జఫన్యా శాస్త్రి గారి తల్లి గారు. ఆమె ఒక పాస్టర్ అమ్మగారు. మరి ఈ అమ్మగారులు యాడ్ నుంచి వచ్చారో దేవునికే తెలియాలా, యేసయ్యకే తెలియాలి, అపోస్తులకే తెలియాలి. ఏమండి, ఇప్పుడు ఈ పిచ్చి పాస్టర్లంతా ఏం చేస్తున్నారు? ఏం పేరమ్మా? అంజలి. అంజలిని పిలిపించుకొని బలిపీఠం మీద నుంచోబెట్టుకొని వాక్యం చెప్పించుకుంటున్నారు, సిగ్గు శరం శివుని ఎత్తులు లేకుండా. ఇంకేం మాట్లాడతాం చెప్పండి? అసలు స్త్రీ పురుషుడు వేషం ఎత్తేనే వాక్యం ఒప్పుకోట్లా.
ఆ? ఏం చెప్తాం మనం? ఎంత దారుణంగా ఉన్నారంటే ఇవాళ అంత్య దినాల్లో ఈ రోజున మోసపరిచే దుర్బోధల ఆత్మలు కలిగిన వాళ్ళు ఈ రోజున సంఘ బిడ్డలను దర్జాగా మోసం చేసి వాళ్ళ కానుకలు దండుకొని బతుకుతున్నారు హ్యాపీగా. వీళ్ళకి దేవుని భయం లేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందని చూసే నాదుడు ఎవరు లేడు. వీళ్ళే బిషపులు, వీళ్ళే సంఘ కాపురులు. బిషప్ అంటే మరి అదేదో పెద్ద 100 సంఘాలకి పెద్ద రింగు లీడర్ అన్నట్టుగా. మరి ఎక్కడి నుంచి ఏరుకొచ్చుకొని ఆలోచనలు చేసి నడుస్తున్నారో నాకు తెలియదండి. ఏమో యేసయ్యకే తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవన్నానా? అక్కడే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను చూడండి, సంఘాన్ని బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును. చూడండి, పెద్దలుగా ఉంటేనే కాదు, వాళ్ళు విశేషంగా చక్కటి వాక్యాన్ని బోధించేవారిగాను, ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యొద్దు. చాలే, రెట్టింపు సన్మానం చెయ్యాలని వాక్యం. మరి ఈ రోజున ఆడవాళ్ళని సన్మానం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ. ఏంటి మరి వాళ్ళు ఏం కష్టపడుతున్నారో అసలు వాళ్ళ వాక్యం తెలుసో తెలీదో కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు పెద్దలు హస్త నిక్షేపణ చేసి అభిషేకం చేశారు. ఎఫ్ఎస్సి సంఘంలో కూడా పెద్దలను పెట్టి, పెద్దలు అంటే అధ్యక్షులు, నాయకులు, కాపరులు, బోధకులు, అధ్యక్షులు అంటే అన్ని పదాలు వర్తిస్తాయి. ఇంకా మనం తీతు పత్రికలో కూడా మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా చదువుకోవచ్చు. ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి. గమనించారండి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి చదువుతున్నావు నాన్న? 5వ వచనం. రైట్, మళ్ళీ చదువునానా? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను ప్రజలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. నేను నిన్ను విడిచి వచ్చి తిని క్రేతులో. ఎవడైనను గమనించారండి? తీతుని ఎందుకు విడిచిపెట్టొచ్చాడంట? గుర్తుపడుతున్నారా? సంఘ పెద్దలను నియమించేవాడు తీతు. ఏమండి? సంఘంలో సంఘ పెద్దలను ఎవరు నియమించాలి? ఏమండి? సేవకులుగా ఎవరు నియమించాలి? స్త్రీలనండి. స్త్రీ పురుషుని మీద అధికారం చేయకూడదని రాశాడు కదా. ఏమండి? అధికారం చేయకూడదంటే ఏంటి? గద్దించడం కానీ, మాట్లాడడం కానీ అధికారం చేయకూడదు. మరి వీళ్ళు సంఘంలో కాపరిగా ఉండే పురుషుల్ని ఎట్లా గద్దిస్తున్నారో నాకు తెలియటలా. మరి వీళ్ళంత బాగా కూర్చొని చక్కగా తలంచుకొని కూర్చొని బొమ్మలాడినట్టు ఆడుతున్నారో నాకు అర్థం కావట్లా. చదువునానా? ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును. చూసారా? అక్కడ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న విషయాలే ఇక్కడ కూడా సేమ్ అదే విషయాలు రాశాడు. ఏమని రాశాడు? ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయములో నేరము మోపబడిన వారై అవిధేయులు కాక. చూడండి, సేవకులు వ్యాపారాల్లో చిక్కుకోకూడదు. వడ్డీలు, వ్యాపారాలు, చీట్లు. ఏమండి? ధర్మ వడ్డీ ఇచ్చే పాస్టర్లు బొచ్చెడు మంది ఉన్నారండి. రూపాయి వడ్డీ అంట, ధర్మ వడ్డీ. ఏమండి? బ్యాంకులో ఇంట్రెస్ట్ వడ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు.
దైవజనుడికి ఫిక్స్డ్ డిపాజిట్లు అంట. మరి ఎక్కడ నేర్చుకొని వచ్చారో వీళ్ళు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళు, వీళ్ళంతా విశ్వాసాన్ని పక్కన పెట్టి, దేవుని నీతిని పక్కన పెట్టి, వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని సేవలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. భయపడేవాళ్ళు ఎవరు లేరండి. అంటే మళ్ళీ వీళ్ళు గొర్రెల్లాగా చక్కగా కానుకలు, దశంభాగాలన్నీ తీసుకొని వెళ్ళి అలాంటి వాక్యానికి దేవుడు చెప్పని కాపరిని మనుషుల చేత ప్రేరేపించబడి, మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల ద్వారా సేవకులైన వాళ్ళకిచ్చి వాళ్ళని ఎంత ఘనపరుస్తున్నారో. విశ్వాసం మీద ఆధారపడినోడికి స్థలం ఇవ్వలా, ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడికి స్థలం ఇచ్చి, ఇల్లు వాకిలిచ్చి పెంచి పోషిస్తున్నారు. పనికి మాలిన బ్యాచ్. వాళ్ళకు బైబిల్ చదవడం తెలియదండి, వాక్యం తెలీదు. ఇక్కడే ఉన్నాడు గొల్లపుల్లో ఒకడు, బయలుదేరేవాడు భక్తిపరుడు. ఉద్యోగం చేసేవాడికి ఈడు ఎదురెళ్ళి కాపరికి, ఆడంట కాపరంట, మరి వాక్యానుసారం కాపరేనా? ఈడు ఎదురెళ్ళి ఆడింటి స్థలం ఇచ్చి వాడిని ఇల్లు కట్టుకోమని ఆడి దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేసేవాడి చేత వాక్యం చెప్పించుకొని బతుకుతున్నారు. బుద్ధి, జ్ఞానం, భయభక్తులు, దేవుని వాక్యం చూడడం ఏమీ లేదండి. కాపరంటే ఎవరో కూడా తెలియదండి. ఏం చెప్తాం మనం? చదవండి, 1 యోహాను పత్రిక 10వ అధ్యాయం 7-8 వచనాల నుంచి చదువునానా? 8 నుంచి చదువుకొని. 1 యోహాను సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం 8 నుంచి చదువులేకపోతే. గొర్రెలు పోవు ద్వారమును నేనే, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను, నాకు ముందు వచ్చిన వాళ్ళంతా దొంగలను, దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచూ ఉండును, మేత మేయుచూ ఉండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక. చెవులు జాగ్రత్తగా వినండి. జీతగాడు జీతం చేసి డబ్బులు తెచ్చుకునేవాడు గొర్రెల కాపరి కాదు. మరి మీకున్న బాధ ఏంటో నాయన సంఘాలారా? మీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లే. ఎవడు దొరకరా మీకు? వాక్యం స్పష్టంగా చెప్తుంది, జీతగాడు నా కాపరి కాదు. వాడు ఏం చేస్తాడు తెలిసిన? జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు గొర్రెలను పట్టి చీల్చేస్తాయి. నీకు శ్రమతో విశ్వాసం నేర్పలేడాడు. ఎందుకని? వారి విశ్వాసం మీద ఆధారపడి సేవ, ఏ గొర్రెకైతే వాక్యం చెప్తాడో ఆ గొర్రె ఇచ్చిన పాలు తాగి బతకడాడు. వాడు జీతం తెచ్చుకొని బతికే బ్యాచ్. వాడు అసలు గొర్రెల కాపరి కాదని యేసు ప్రభు స్వయంగా చెప్పినా కూడా నమ్మేటవాడు లేడు. ఇంకో బ్యాచ్ బయలుదేరింది. పింఛన్లు తీసుకొని రిటైర్డ్ అయ్యి పింఛన్లు తీసుకొని బతికేవాడు అహో. ఎక్కడ దొరికారో మరి వీళ్ళంతా? బైబిల్ చదివితే అసలు వీళ్ళని అభిషేకించినోడు ఎవడో నాకు అర్థం కావట్లా. వీడు సేవకుడని 4 మాటలు తీయటి మాటలు చెప్తే పాస్ అయిపోతాడా? అధ్యక్షుడు ఎవరంటే మీ ఆత్మల కాపరి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అధ్యక్షుడు అని రాయబడింది. ఏమండి? అధ్యక్షుడు అన్నా, సంఘ పెద్ద అన్నా, కాపరి అన్నా, పై విచారణకర్త అన్నా,
ప్రతి సూపర్వైజర్ అన్నా లేకపోతే ఉద్యోగి అన్నా కూడా ఒకటే అర్థం అండి, ఆత్మ సంబంధమైన కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని నమ్మేవాడు ఎవరు లేడండి. చూడండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మీలో ఎవడైనను 14వ వచనం. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయును. సంఘ పెద్ద అంటే సంఘాన్ని నడిపించే కాపరి, నాయకుడు. అంటే మీకు అనారోగ్యం వస్తే ఎవరు ప్రార్థన చేయాలి? సంఘాన్ని ఉపదేశం చేసి దుర్బోధల నుంచి కాపాడి సంఘానికి అధ్యక్షుడైన వాడు చేయవలసినటువంటి పనులు. సంఘ పెద్దగా ఉండి పై విచారణకర్తగా ఉంటూ వాళ్ళ దగ్గర సంఘ బిళ్ళలందరినీ కావలి కాయచు ఎక్కడా దుర్బోధకులు వచ్చి దుర్బోధ చేసి బిడ్డలను ఎత్తుకెళ్ళిపోకుండా సంఘానికి ఖచ్చితమైన వాక్యాన్ని బోధించి వాళ్ళని కాపాడుకునేవాళ్ళు. చూసారండి, ఈ రోజున అర్థమైందండి. కనుక ఈరోజు అధ్యక్షుడు అనే మాటకు అర్థమేంటో మనం ఈరోజు చక్కగా వివరంగా తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అధ్యక్షులు అంటే ఎలాగుంటారంటే, యేసు ప్రభు అధ్యక్షుడని 1 పేతురు పత్రిక 2:24లోన 25లోన చదువుకున్నాం. గమనించారా? 25లో చదువుకున్నాం, 2వ అధ్యాయంలో. అలాగే అధ్యక్షుడు అంటే పైన ఆత్మల్ని కాసేటువంటి నాయకుడు. వాళ్ళెవరు? కాపరులు, దైవజనులు, సేవకులు. గమనించారా? ఆత్మల్ని కాసేవాళ్ళు, మీకు విశ్వాసం నేర్పేవాళ్ళు. మరి వీడు జీతగాడు నీకు విశ్వాసం ఎట్ట నేర్పుతాడు? కనుక ఇవన్నీ కూడా వాక్యానుసారంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని గమనించండి. ప్రతిదానికి రెఫరెన్సులు ఉన్నాయి. అన్నిటి ఉద్దేశం ఒక్కటే. పెద్దలన్నా, పై విచారణకర్తన్నా, కాపరన్నా, ఉద్యోగమన్నా అన్నిటికీ అర్థం ఒకటే. కాబట్టి ఈరోజు అధ్యక్షుడుగా ఉన్న కోరినవాడు, మూలవాక్యంలోకి రానా ఆ మాట చదివి నేను ముగిస్తాను. ఎవడైనాను అధ్యక్షత నాశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించువాడు, ఆ మాట నమ్మదగినది అని రాయబడి. బైబిల్లో నమ్మదగినది అనే మాట చాలా 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 పెద్ద మాట. అంటే దేవుని చేత అంగీకరించబడిన మాట. ఎవరైనా సేవ చేయాలనుకుంటే వెల్కమ్ అని దేవుడే చెప్పాడు. ఇప్పుడు మీ బిడ్డలు సేవకులు అవ్వాలని కోరుకుంటున్నారనుకోండి, ఈ ఆలోచన పరిశుద్ధాత్ముడే. అధ్యక్ష పదవి ఉండాలని ఆలోచన పుట్టించేవాడు కూడా ఆయనే. అయితే అతడు పరిశుద్ధుడై ఉండాలి. అతడు మరి అతనికి ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవం కలిగిన వాడై ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వాడు ఉండాలి, అమర్యాదగా నడవకుండా ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి, బోధింప తగిన వాడై ఉండాలి, మద్యపానాసక్తి కలిగిన వాడుగా ఉండకూడదు, కొట్టువాడైనను తిట్టువాడైను సాత్వికుడుగాను, జగడమాడని వాడుగాను, ధనాపేక్ష లేని వాడుగాను, సంపూర్ణ మాన్యత కలిగిన వాడిని, పిల్లలను స్వాధీనపరుచుకొని చక్కగా తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడే అధ్యక్షుడవుతాడు. పరిశుద్ధుడిగా పవిత్రమైన జీవితం చేసేవాడై ఉండాలి, అనుభవజ్ఞానం కలిగిన వాడై ఉండాలి. గమనించారండి? ఈ రోజున అపోస్తలుల దగ్గర అభిషేకం పొంది సేవకు పంపిన వాడై ఉండాలి. ఇవన్నీ లేఖనాల్లో రాయబడిన సత్యం అండి. ఈ రోజున కుటుంబాన్ని ఏలకుండా సంఘాన్ని పరిపాలించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిడ్డలారా, ఒక తండ్రిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిలాడుతున్నారు. వాక్య జ్ఞానం లేకపోతే ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోసపోమాకండి.
అంత్య దినాల్లో మీరు మోసపోతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక నమ్మదగినది అనే మాట చాలా చాలా విలువైంది. అది ఏ సందర్భంలో ఎక్కడెక్కడ వాడారో కూడా నేను పూర్తి వివరంగా నెక్స్ట్ క్లాసులో నేర్చుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయనా ఈ దినాన్న 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అధ్యక్షుడైన వాడు ఎలాంటి వాడై ఉండాలో, అధ్యక్షుడు అనే మాటకి నాయనా గ్రీకులో ఉన్నటువంటి అర్థమేంటో ఆ మాటలన్నిటి వివరణ ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటి అధ్యక్షుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆత్మలను కాచి కాపాడి రక్షించేవాడే అధ్యక్షుడని, నాయనా అది సంఘ కాపురని, ప్రభా బోధకుడని, పై విచారణకర్తని, సంఘ పెద్దని మీరు పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తుల ద్వారా మీరు మాట్లాడిన విషయాలన్నీ వాక్యానుసారంగా చూడడానికి కృపను అనుగ్రహించారు. ప్రభా ఈ విషయాలన్నీ సంఘ ప్రజలు అర్థం చేసుకొని వాక్యానుసారంగా వారు సంఘ నాయకులను కింద నడిపించబడినట్లుగా కృప దయచేయండి. మోసపోతున్న సంఘాలు పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ దర్శించండి. వాక్య ప్రకారంగా ఎవరు సేవకులో వారిని వెంబడించుటకు కావలసిన కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.